ఆహ్, నీట్ పరీక్షల విషయంలో ప్రధానమంత్రి కార్యాలయమే స్వయంగా ఇంటరాక్ట్ అయిందన్నది ముందే చెప్పుకొచ్చారు. మొన్నటిసారి జరిగిన అవకతవకల నేపథ్యంలో, పేపర్ లీక్ నేపథ్యంలో చాలా కీలకమైన సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్ రష్యా బేస్డ్‌గా నడుస్తున్నటువంటి నేపథ్యంలో, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా ఆ టెలిగ్రామ్ వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు ఈ పేపర్ లీకేజీ కీలకమైంది టెలిగ్రామే. వాట్సాప్ అయితే గనక మన దేశంలో గూడా వాళ్ళ ఆఫీస్ ఉంటది. వాళ్ళని అడిగితే ఇస్తారు. ఈవెన్ అమెరికాలో ఉన్నా సరే అడిగితే ఇస్తారు. మెటా వాళ్ళ నుంచయితే ఆ ఇదుంది. గతంలో వాళ్ళు కోర్టులకెళ్ళి కోర్టుల ఆదేశాల తర్వాత జరుగుతుంది. టెలిగ్రామ్ విషయంలో మాత్రం అది జరగట్లేదు. ఇప్పుడు పేపర్ లీకేజీలు టెలిగ్రాముల నుంచినే జరుగుతుంది. కాబట్టి ఈ బల్క్‌గా జరిగేటటువంటి ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా జరిగేటటువంటి లీకేజీలని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా అందరికీ పెద్ద సమస్యొచ్చింది. టెలిగ్రామ్ యాప్ మీద ఈ నెల 22 వరకు నిషేధం విధించింది. తద్వారా టెలిగ్రామ్ యాప్‌లో బల్క్‌గా వెళ్ళటానికి అవకాశం లేని పరిస్థితి ఇప్పుడొచ్చింది. పరీక్షలు అయిపోగానే 21 తారీఖు పరీక్షలు అయిపోగానే 22 తారీఖు నుంచి యథాతథంగా టెలిగ్రామ్ సేవలొస్తాయి. నీట్ పరీక్ష సురక్షితంగా నిర్వహించేందుకు ఎన్‌టీఏ అడిగినటువంటి నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.